Hello, friends, and my dear well wishers. Once again, welcome back to the Gan Simplify YouTube channel. క్రిప్టో కరెన్సీని కాజేసినటువంటి నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ హ్యాకింగ్ జాతిరత్నాలు ఫిబ్రవరి 24న జరిగినటువంటి హ్యాకింగ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయినటువంటి బైబిట్ ను టార్గెట్ గా చేసుకుని $1.5 బిలియన్ విలువ చేసేటువంటి డిజిటల్ టోకెన్స్ ను దొంగిలించారని అనేక న్యూస్ మాధ్యమాలు వెల్లడించాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రాయిటర్స్ లో వచ్చినటువంటి న్యూస్ చూసుకోవచ్చు. ప్రస్తుత బైబిట్ CEO అయినటువంటి బెంజో కోల్డ్ వ్యాలెట్ లో భద్రపరిచినటువంటి కరెన్సీని కాజేశారన్నారు. ఈ కోల్డ్ వ్యాలెట్ అనేది ఒక డిజిటల్ వ్యాలెట్. దీనిని సాధారణంగా ఇతర టోకెన్స్ లా కాకుండా ఆఫ్లైన్ లో భద్రపరుస్తారు. ఇలా ఆఫ్లైన్ లో భద్రపరచడం చాలా సేఫ్ గా భావించగా, కానీ ఈ కోల్డ్ వాలెట్ నుండి కూడా హ్యాకింగ్ సహాయంతో క్రిప్టో కరెన్సీని కాజేశారన్నారు. బ్లాక్ చైన్ రీసెర్చ్ సంస్థ అయినటువంటి ఎలిప్టిక్ ఈ హ్యాకింగ్ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి రాబరీ కంటే రెట్టింపు అయినటువంటిది అన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి క్రిప్టో హ్యాకింగ్స్ లో ఇది అతి పెద్దదని పేర్కొన్నారు. ఈ క్రిప్టో ఇండస్ట్రీ కూడా ఈ వరుస డిజిటల్ హ్యాకింగ్స్ మరియు థ్రెట్స్ ద్వారా క్రిప్టో కరెన్సీ సేఫ్టీపై విశ్వాసం పోతుందన్నారు. ఈ 2024 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి క్రిప్టో హ్యాకింగ్ ద్వారా కాజేసినటువంటి టోటల్ అమౌంట్ చూసినట్లయితే అది $2 బిలియన్. ఈ క్రిప్టో కరెన్సీ అనేది 2009లో బిట్ కాయిన్గా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సార్లు ఈ డిజిటల్ హ్యాకింగ్స్ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ క్రిప్టో కరెన్సీలో జరిగినటువంటి హ్యాకింగ్స్ గురించి చూసినట్లయితే 2011 మరియు 2014 మధ్య మొట్టమొదటి క్రిప్టో అండ్ మోస్ట్ హై ప్రొఫైల్ క్రిప్టో హ్యాకింగ్ చేయడం అయితే జరిగింది. దీని ద్వారా $500 మిలియన్ వాల్యూ చేసేటువంటి బిట్ కాయిన్ను దొంగిలించారు. ఇది టోక్యోలో ఉన్నటువంటి MTGOX ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకొని చేయడం అయితే జరిగింది. ఆ సమయంలో 80% క్రిప్టో కరెన్సీలో బిట్ కాయినే ఉండడం విశేషం. రెండవది వచ్చేసి 2018లో $530 మిలియన్ విలువ చేసేటువంటి క్రిప్టో కరెన్సీని టోక్యో బేస్డ్ ఎక్స్చేంజ్ కాయిన్ చెక్ హాట్ వాలెట్ ద్వారా హ్యాకింగ్ సహాయంతో దొంగిలించడం అయితే జరిగింది. ఇదొక డిజిటల్ ఫోల్డర్. మరి అదేవిధంగా దీనిని ఆన్లైన్లో స్టోర్ చేయడం అయితే జరుగుతుంది. అయినా కూడా దీనిని హ్యాక్ చేసి దీని ద్వారా క్రిప్టో కరెన్సీని కాజేయడం అయితే జరిగింది. మరి అదే ఆగస్ట్ 2021లో చూసుకున్నట్లయితే $610 మిలియన్ పాలీ నెట్వర్క్ను బేస్గా చేసుకొని కాజేయడం అయితే జరిగింది. మరి అదే 2022లో చూసుకున్నట్టయితే $540 మిలియన్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్తో లింక్ అయినటువంటి పాపులర్ ఆన్లైన్ గేమ్ యాక్సీ ఇన్ఫినిటీని బేస్ చేసుకొని ఈ హ్యాకింగ్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా క్రిప్టో కరెన్సీ వచ్చినటువంటి 2009 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అనేక సార్లు ఈ క్రిప్టో కరెన్సీపై హ్యాకింగ్ రూపంలో క్రిప్టో ధనాన్ని కాజేస్తున్నారు. సో ఈ క్రిప్టో హ్యాకింగ్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఇన్వెస్టిగేటర్ ఏమన్నారంటే, ఈ విధంగా నార్త్ కొరియా హ్యాకర్స్ ద్వారా కాజేసినటువంటి క్రిప్టో కరెన్సీను నార్త్ కొరియా గవర్నమెంట్ అనగా కిమ్ జాంగ్ ఉన్ గవర్నమెంట్ న్యూక్లియర్ మరియు బ్యాలిస్టిక్ మిజైల్స్ ప్రోగ్రాంల కోసం వాడుతున్నారన్నారు. అమెరికా వైట్ హౌస్ అఫీషియల్స్ ప్రకారం ఈ విధంగా దోచుకున్నటువంటి క్రిప్టో కరెన్సీ నార్త్ కొరియా యొక్క మిజైల్ ప్రోగ్రాంకి చేసే సగం ఖర్చుకు ఈ విధంగా ఫండింగ్ హ్యాకర్స్ ద్వారా అందిస్తున్నారన్నారు. ఈ నార్త్ కొరియా ప్రోగ్రాంపై ఎన్ని శాంక్షన్స్ విధించినా ఈ న్యూక్లియర్ మిజైల్ ప్రోగ్రాం అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారన్నారు. ప్రస్తుతం నార్త్ కొరియాలో జరుగుతున్నటువంటి ప్యాంగ్యాంగ్స్ మిజైల్ ప్రోగ్రాంకై అయ్యే ఖర్చు ఈ క్రిప్టో హ్యాకింగ్ ద్వారా వచ్చినటువంటి డిజిటల్ అసెట్స్ ద్వారానే పూర్తి చేస్తున్నారన్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ మీ తోటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.